మీకు ఈ రోజు ఇలాంటి ఒక జ్ఞానం దొరుకుతుంది. ఆ జ్ఞానం మీకు ఎప్పుడు దొరకపోయి ఉంటుంటది. చూడండి బాధ మీరు పడుతున్నారు, నేను పడుతున్నాను. చూడండి ఆ బాధ ఒక ఇలాంటి బాధ. నేను వీడియోలు పెట్టలేకపోతున్నానని బాధపడుతున్నాను. మీరు ఆ వీడియోని మిస్ అవుతున్నారని బాధపడుతున్నారు. చూడండి ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఇచ్చిన మాట పాడిన మాట నిలబెట్టుకుని ఎంత పోదాం అనుకున్నా ఆన్లైన్ ప్రపంచం ఒక సైడ్ పర్సనల్ ప్రాబ్లం, ఒక సైడ్ లోండోగాలతో చిందించు. ఆన్లైన్ దునియాలో నేను దూరున్నాను, మీరు దూరున్నారు. ఈ దొడ్డ విషయం పక్కన పెడితే ఇది మన దగ్గర నుంచి ఎంత దూసుకుంటున్నారు అనేది కావాలి. ఈ రోజు వీడియో అందుకే వీడియో మీ మైండ్ లోకి ఎంత దూరింది, మీ మైండ్ లోకి ఎంత దూర్చడానికి ట్రై చేయాలి. వీడియోలో మేము మాట్లాడే రియాలిటీ బ్యాక్గ్రౌండ్ లో కొట్టే మస్తుగా ఎంజాయ్ చేసి వినాలనుకుంటే ఎంత చోట్ల పెట్టుకోండి. చూడండి ఈ స్టోరీ అప్పుడుది 2 సంవత్సరాల క్రితం. ఏం రోజులు. ర్యాంక్ పుష్ చేసినోడికి అద్భుతమైన నోబెల్ పురస్కారం ఇచ్చేవా. గ్రాండ్ మాస్టర్ అవతార్ బ్యానర్ పెట్టుకుని గ్రాండ్ మాస్టర్ లో కూర్చుంటే గుంటల గ్రూప్ లోకి వెళ్ళిన బిగ్ ఫ్యాన్ అయినా ఫ్రెండ్ రిక్వెస్ట్ తీసుకోనా ప్లీజ్ అని అనేవారు. ఏం రోజులు. రెడ్ క్రిమినల్, గ్రీన్ క్రిమినల్ సీజన్ 2 బ్లాక్ టీ షర్ట్ ఏషియన్ కార్ వేసుకుంటే గుంటల గేమ్ లో మాకు కొట్టడం కాకుండా దగ్గరకు వచ్చి టీమప్ చేసేవారు. మా వెనకతల నలుగురు కలిసి టీమప్ చేస్తే మాకు ఎంత హ్యాపీగా ఉండేది. మేము యూట్యూబ్ లో నలుగురు గుంట టీమప్ విత్ మీ అని వీడియోస్ పెట్టుకునేవాళ్ళం. ఫోకర్ MP40 డ్రాగన్ AK క్యూపిడ్స్ కనుక గుంటలు మా చేతిలో చూస్తే కిలోమీటర్ దూరం పరిగెట్టేవాళ్ళం. ఫ్రీ ఫైర్ ఫెరడబుల్ సెక్షన్ లో ఒకే ఐటమ్ తీసుకోవడానికి వచ్చేది. ఆ ఐటమ్ ని తీసుకోవడానికి మేము చాలా కష్టపడాం. లాస్ట్ కి తీసుకునేవాళ్ళం. అలాగే వారానికి ఒక టాప్అప్ ఈవెంట్ వచ్చేది. టాప్అప్ ఈవెంట్ లో మంచి మంచి ఐటమ్స్ వచ్చేది. టాప్అప్ ఈవెంట్ ని ఎలాగైనా కష్టపడి తీసి చాలా సంతోషం పడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు వారానికి ఫెరడబుల్ 5-6 వస్తున్నాయి. నెలకు ఒక ఈవెంట్ వచ్చేది. ఇప్పుడు 15 రోజులకు ఒక ఈవెంట్ వస్తుంది. అలాగే ర్యాంక్ ఏమో బ్యాంక్ చేసేసాడు. బ్యాంక్ చేసినా పర్లేదు కానీ అప్పుడు హ్యాకర్స్ ఉండారు. హ్యాకర్ 10 రోజుల్లో బ్యాన్ అయ్యేవారు. ఇప్పుడు ఉట్టకాయలు గిట్ యూజర్స్ వచ్చారు. అందరూ గ్లిచ్ ఇచ్చేసి గ్లోబల్ పుష్ చేసేస్తున్నారు. ప్రజలలో ఉన్న ప్రతి ఒక్కడు గ్లిచ్ యూజర్. ఒక్కొక్కడు టైమింగ్ వేరు, మ్యాచ్లు వేరు. ఫేర్ గా ర్యాంక్ పుష్ చేద్దామని అంటే గ్లిచెస్ యూజ్ చేసి లీడర్ టాప్ లో ఉంటున్నారు. గ్లిచ్ యూజ్ చేద్దామంటే ఎక్కడ మా ఐడి బ్యాన్ అయిపోద్దామని భయం వేస్తాం. అప్పుడు ఈవెంట్ ఓవర్ కోట్ వచ్చేది. ఎలాగోకలా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు 3 రోజులకు ఒక ఈవెంట్ వచ్చేసి డబ్బులు అడుగుతుంటే మా అమ్మ సూపర్ కార్డ్ తీసుకుంటుంది. అప్పుడు రేర్ ఐటమ్ సీజన్ 2 రెడ్ క్రిమినల్ ఎలాంటి వేసుకుని వెళ్తే గ్రూప్ చేసి టీమప్ చేసేవారు. ఇప్పుడు గ్రూప్ చేసి కొట్టి ఎమోట్లు వేస్తున్నారు. ఇప్పుడు మేము ఎవరినైతే నాక్ చేస్తున్నామో ఆడు మళ్ళీ రివైవ్ అయ్యి యువంపి పట్టుకుని వచ్చి మళ్ళీ మాకు కొట్టేస్తున్నారు. సరేనమ్మయ్యి ఎందుకు ఇలా చేస్తున్నాం మమ్మీ కాంప్లైంట్ ఇవ్వా. బాబునికి కంప్లైంట్ కాదు, ధనుష్ గల్లాగా బ్లాక్ వాటర్ ఇవ్వాలి. ధనుష్ గారికి కలిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అలాగే నీ మైండ్ లో జ్ఞానం కూడా పెరుగుతాయి. మరి ఇందులో శ్రీజన్ లో కూర్చున్న ప్రతి ఒక్క ప్లేయర్ ప్రొఫైల్ చూడండి. టైమింగ్ కి మ్యాచ్లకి అస్సలు సూట్ కాదు. మీరు అనుకుంటారు ఇన్ని మ్యాచ్లు ఇంత టైం లో ఎలా ఆడేస్తున్నారు. ఈ ర్యాంక్ పుష్ గ్లిచ్ యూజర్ గురించి మంచి వీడియో, ఫుల్ వీడియో చేద్దాం. ఆ టాపిక్ ఇక్కడితో సమాప్తం చేద్దాం. గరేనా మామకి కొద్దిగా వేసుకుందాం. గరేనా వర్క్ చేసిన ఎంప్లాయీస్ కి ఏమైనా తెలుసు అని అనుకుంటే అదొక్కటే. ఆడియన్స్ కి ఎలా స్కామ్ చేయాలి, ఎలా డబ్బులు లాగాలనేది. ఎంప్లాయీస్ అందరూ బాంబికే తాగి పడుకొని ఉన్నారు. గేమ్ లో గ్లిచ్లు క్రియేట్ చేయరు. వారానికి ఒకసారి డబ్బులు లాగాలని చూస్తారు. యాక్చువల్లీ బయోలో ఐడి సేల్ అని పెట్టుకుంటే ఐడికి ఒకసారి రిపోర్ట్ వెళ్ళాలి. కానీ ఇది బాదం పాలు తాగపడుకున్నారు. మైండ్ ఎంత అద్భుతమైన మైండ్ తెలుసా, వినిపిస్తా వినండి. ఇప్పుడు ఫ్రీ ఫైర్ లక్ రాయల్ లో చూడండి 11 ఈవెంట్లు నడుస్తున్నాయి. ఇది గోల్డ్ రాయల్, వెపన్ రాయల్ తో కలిపి. అవి వదిలేస్తే 9 ఫెరడబుల్ ఐటమ్స్ గా నడుస్తున్నాయి. ఎప్పుడైనా ఇన్ని ఐటమ్స్ ఒకేసారి వచ్చాయా? దసరా, దీపావళి, ఆడియన్స్ అందరూ పిల్లలందరూ హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు. పండుగ టైమింగ్ అమ్మా నాన్న డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల్ని పిల్లలు అక్కడిక్కడ ఎందుకు జల్లుకోవాలి? మన ఈవెంట్లు పెట్టుకుంటారు కదా. ఈవెంట్ తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు రంగురంగులుగా చూపిస్తున్నారు. ఇదేమో ఎగేసుకొని ఈవెంట్స్ అన్ని తీసుకుంటున్నారు. దివాళికి రియల్ బాంబులు కొంటారో కొంటారో కానీ ఇచ్చిన బాంబ్ బండల్స్ కొనుక్కుంటున్నారు. గుంట్లు దీపావళికి బాంబులు కొనుక్కుంటారు. ఈ బండలు ఇచ్చారు కదా, ఈ బండల్ని మీ ఒటకలి యూట్యూబర్ రావణాసుడు అని పేరు పెట్టి మీకు భుజాల గజాలు చేసి ఉత్సాహం పెంచారు. వెళ్ళండి రావణాసుడు బండలు తీసుకోండి. 3000 డైమండ్స్ దొబ్బుతాడు. 2500 బొక్క. ఒకేసారి 2 మోకో స్టోర్స్, ఒకటి ఎగిరే పక్షి, ఒకటి ఏసీ ఇమోట్. ఇంద్ర సవారి ఎవరి డబ్బులు దొబ్బుతావరా? పిల్లలు కళ్ళ ముందు కనిపించే రంగు వస్తువులు ఏవి ఒంటికి మంచివి కాదు. ఇవి తీయడానికి 600 దగ్గర పడతాయి. 600 పెట్టి నీ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పులు 3 months యూజ్ చేస్తాడు. నడుచుకుని వెళ్ళే ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు. ఫ్రెండ్స్ లో ముగ్గురికైనా చెప్పుకుంటే నా వాడుకున్నాడు. ఎగిరే పక్షి కొంటే వచ్చే ఆనందం కంటే నీ గుంట ముగ్గురికి చెప్పుకుంటే వచ్చే ఆనందం ఉంటుంది. ఒక రేంజ్ లో ఉంటుంది. గుంట లేని వాళ్ళు అమ్మకు కొని ఒకసారి ఇవ్వండి. ఈ బొక్కలో ఈవెంట్స్ లో డబ్బులు పెట్టి బొక్క పెట్టుకోగలరు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆడు 2 సంవత్సరాల క్రితం ఐడి 70,000 ఒకటి అడిగాడు. అందులో బ్లాక్ టీ షర్ట్ సీజన్ 2 అంటే ఉండేది. ఇప్పుడు అదే అకౌంట్ ఆవిడ 7,000 కూడా తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ మన కొన్నవన్నీ బొక్కే అనమాట. అందుకే అంటారు ఉన్న బండల్స్ తో ఆడుకొని పొండాలి. ఎక్కువ బండల్స్ వెనకతలు పడి వచ్చినవన్నీ తీసుకొని పోకండి. డబ్బులు వేస్ట్ తప్ప ఏముండదు. చూడండి రా, డబ్బులు డబ్బులకి తప్ప ఇన్ని ఈవెంట్స్ ఎప్పుడైనా తెచ్చాడా? మీ యూట్యూబర్స్ అంటున్నట్టుగా రావణ బండి ఇవ్వాలి. ఇమోట్ ఇక లెక్కలేదు. ఇవో గ్యాన్ అంజలిక్ రింగ్ అంట డబ్బులు బొక్క. అంజలిక్ ప్యాంట్ ఖచ్చితంగా 2,000
2000 అవుతుంది. బదులు రియల్ లైఫ్ లో మంచి యాంకిల్ ఫిట్ ప్యాంట్ కొనుక్కోండి. బుయ్యా బండల్ గేమ్ లో బుయ్యా కొట్టండి. చూడండి మీ అందరికీ ఒక చిన్న రియాలిటీ చెప్తా. ఎగ్జాంపుల్ కి మోకో స్టోర్ నే తీసుకోండి. ఈ మోకో స్టోర్ లో 6 ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఒకటే పెద్ద ఐటమ్ ఇమోట్. నువ్వు ఎన్ని స్పీడ్లు తిప్పు ముందు వాడిని ఫస్ట్ వచ్చేస్తే ఇమోటే లాస్ట్ కి వస్తాయి. గ్యామ్లింగ్ బజార్ అదొక బెట్టింగ్ టైప్. అది గరేనా ఫిక్స్ చేసి ఉంచాడు. అది లాస్ట్ కి వస్తుంది. అమ్మో లొక్కు 9 స్పిన్నులు 19 స్పిన్నులు తిప్పేస్తా నాకు వచ్చేస్తుంది అంటే నువ్వు పప్పులో కాలేసినట్టు. అది లాస్ట్ కి వస్తుంది బ్రదర్. చూడండి బ్రదర్స్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. గరేనా మీద మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ పెట్టండి. అలాగే నేను చెప్పింది కనుక మీకు నిజం అనిపిస్తే ఎస్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే రెడ్ కలర్ హార్ట్ తోటి కామెంట్ పెట్టండి. చూడండి బ్రదర్స్ చెప్పినందుకు నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఒక సింగిల్ హార్ట్ కామెంట్ చేయండి, నాకు మోటివేట్ లాగా ఉంటాయి. చూడండి నేను చెప్పాల్సింది నేను చెప్పుకోలేను, ఇంకా కామెంట్ చేయాల్సింది మీ విషయం. అలాగే కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్ గా ఇస్తాం. మీరు కామెంట్ పెట్టేసానండి, రేపు మీ ఐడిలో మెయిల్ బాక్స్ లో వస్తాయి. అలాగే ఇక్కడ నుంచి రెగ్యులారిటీ అయిపోతాం. ప్రతి 3 రోజులకి వీడియో వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోలేదు, బెల్ నోటిఫికేషన్ ఆన్ లో కూడా పెట్టుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేయకపోతే అండి మండి సండే. సబ్స్క్రైబ్ చేయకపోయినా మీ గర్ల్ ఫ్రెండ్ మీతో బ్రేకప్ అయిపోతుందండి. నేను నమ్మట్లేదా? నువ్వు ఒకసారి సబ్స్క్రైబ్ చేయకుండా నువ్వు వెళ్ళి చూద్దుగా. నీకుంటా నీతో బ్రేకప్.